మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అత్యున్నత నామమున, అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మనల్ని కాపాడే దేవుడు మన రక్షకుడు. మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి, ఈ నూతన నెలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. 2024 సంవత్సరంలో 5 నెలలు మనల్ని కాపాడిన దేవుడు, పోషించిన దేవుడు, సంరక్షించిన దేవుడు 6వ నెలలోనికి ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ యేసయ్యకే చెల్లునుగాక. ఈ 6వ నెలలో, ఈ నూతన దినములో దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన నెలలో ఈ 30 రోజులు ప్రతి సెకండ్ మనల్ని కాపాడుటకు, మనం వెళ్ళవలసిన గమ్యస్థానమునకు, మనం చేరవలసిన చోటుకు, మనం క్షేమంగా చేరుటకు మనకు ముందుగా ఒక దూతను దేవుడు పంపుతున్నానని వాగ్దానం చేస్తున్నారు. నమ్మిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పరిచర్యలో, నువ్వు చేస్తున్న ప్రతి చిన్న చిన్న చదువులో కానీ, పనిలో కానీ, ప్రతి దాంట్లో నిన్ను కాపాడుటకు ఒక దూతను దేవుడు పంపుతానని వాగ్దానం చేస్తున్నారు. మన దేవుడు కాపాడే దేవుడు. ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు వెళ్ళవలసిన చోటుకు, నువ్వు చేరవలసిన చోటుకు, నువ్వు చేరవలసిన గమ్యస్థానమునకు సురక్షితముగా చేరినట్లు, నువ్వు ఏ గురైతే అనుకున్నావో, ఈ నెలలో ఏ కార్యాలైతే చేద్దాం అనుకున్నావో, ఈ నెలలో నువ్వు ఏదైతే ఆశించావో, నువ్వు ఏ ఆర్థిక పరిస్థితులలో అయితే నువ్వు చేరాలనుకున్నావో, ఆరోగ్య విషయంలో ఏదైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావో, ఆ ప్రతి గమ్యస్థానమునకు నువ్వు చేరటానికి ఒక దూత నీకు ముందుగా వెళుతున్నారు. మన దేవుడు కీర్తనల గ్రంథ ప్రకారం కునుకక నిద్రపోక కాపాడే దేవుడు. ఆయన నిన్ను కాపాడుతున్నారు. ఆయన కాపాడమని దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన నువ్వు దేవుని యందు ఆశ పెట్టుకుని, దేవుని మీద నమ్మకం ఉంచుకుని, దేవుని మార్గములలో నువ్వు నడిచినట్లయితే ఈ నెలంతా నీకు ఆశీర్వాదపు నెలే. నీ పనులన్నిటిలా నువ్వు వెళ్ళవలసిన చోటుకు సురక్షితంగా వెళ్ళడానికి, ఏ ఇబ్బంది కలుగకుండా దేవుని నామమును మహిమపరచు విధంగా నువ్వు నడవటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఈ 5 నెలలు ఏదేదైతే నువ్వు చేరుకోలేకపోయావు, పొందుకోలేకపోయావు, సాధించలేకపోయావు, వాటన్నిటినీ చేరటానికి నీ ముందుగా ఒక దూత. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్తున్న మార్గంలో, ఆ అరణ్య యాత్రలో రకరకాల కష్టాలు, రకరకాల బాధలు, రకరకాల అడ్డంకులు ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, వారు వెళ్ళవలసిన చోటుకు క్షేమంగా వెళ్ళినట్లుగా ఒక దూత వారు ముందుగా నడుచుకుంటూ వెళ్ళారు. అదే మారని దేవుడు, అదే నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ దినాన నీతో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన చోటుకు, ఆ వాగ్దానం సంపాదించుకోవటానికి, ఆ వాగ్దానం పొందుకోవటానికి ఒక దూత నీకంటే ముందుగా వెళ్ళునుగాక. నమ్ము. ఎవరు తోడున్నా, ఎవరు తోడు లేకపోయినా, నువ్వు ఒంటరి ప్రయాణం అయినా, నువ్వు ఏకాకిలా ప్రయాణం చేస్తున్నా, దూత నీకు ముందుగా వెళ్తారు. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈ వాగ్దానం నా కొరకే అని నమ్ముదాం. ఆమేన్ చెప్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ దినపు వాగ్దానం, ఈ నెలపు వాగ్దానం మనందరి వినికిడిలో దేవుడు స్థిరపరిచి, బలపరిచి, ఫలవంతము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. 2024 సంవత్సరంలో 6వ నెలలోనికి, తొలి దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రం. ఈ నూతన నెలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానమునకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఒక దూతను మాకు ముందుగా పంపి మార్గమును సరళము చేయుచున్నందుకై నీకు స్తోత్రాలు.
మేము చేరవలసిన గమ్యస్థానములకు, పొందుకోవలసినవి, సాధించవలసినవి సాధించుకొనుటకు మీరు ఇచ్చిన సామర్థ్యమును బట్టి నీకు స్తోత్రం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.